అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూస్తే విశ్వాసము ద్వారా మనకు కలిగి ఉండవలసినటువంటి కార్యములు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును ఏం చేయుదురు, పొందుదురని ప్రభు వాక్యం జ్ఞాపకం చేయబడింది. విశ్వాసము మన జీవితంలో కలిగి ఉండటం వలన, విశ్వాసము మన జీవితంలో పెంపొందింపబడటం వలన ఆ విశ్వాసము మనలను పరిశుద్ధాత్మ వైపు నడిపించి ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకున్న మనలో పరిశుద్ధాత్మ వరము అనేది మనకు అనుగ్రహింపబడుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కనుక విశ్వాసము పెంపొందింపబడాలి. ఎప్పుడైతే విశ్వాసము మనలోకి వస్తుందో అది మారు మనస్సు కలిగిస్తుంది. ఆ మారు మనస్సు, ఆ విశ్వాస ప్రయాణము మనలను ఏం చేస్తుందంటే దేవుని వైపు మనలను నడిపించేదిగా ఉంటది. చాలా మందిలో ఈ దినాన్న ఈ విశ్వాస జీవితము లేకపోవటం వలన దేవుని వైపు ప్రయాణానికి బదులుగా లోకము వైపు మనం ప్రయాణం చేయటం ప్రారంభిస్తున్నాం. లోకం వైపు ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో దేవుడు మనకి నిర్దేశించిన గమ్యాన్ని మనం చేరలేము.